హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏటీఎం సినిమా, ఏ హౌస్ ఆఫ్ డైనమిక్ మూవీ రివ్యూ. ఈ వీడియోని ఒక లైక్ చేసి కొత్త వచ్చిన వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ రన్ టైం వచ్చేసి 1 hour 55 minutes ఉంది. తెలుగు డబ్బింగ్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే అండ్ సినిమాటోగ్రఫీ జస్ట్ ఓకే అనిపించింది. ఈ మూవీ 80% ఒక క్యాబిన్లోనే ఉంటుంది. మూవీ స్టార్ట్ అయిన విధానం బాగానే ఉంది. ఒక మిసైల్ని లాంచ్ చేస్తారు, అంతవరకు ఓకే, కానీ చాలా వరకు స్లోగానే ఉంది. కెమెరా వర్క్ అయితే బాగలేదు. స్టోరీ లైన్ ఏంటంటే అమెరికాపై ఒక మిసైల్ వస్తుంది, దానిని ఆపడానికి జీబీఐ అనే మిసైల్ని వదులుతారు, అది ఫెయిల్ అవుతుంది. తర్వాత సైంటిస్ట్ ఏం చేశారు, ఆ మిసైల్ని ఎలా ఆపారు అనేది స్టోరీ. ఏ క్యారెక్టర్స్కి కనెక్ట్ అవ్వము, ఏదో హడావిడిగా ఫోన్ కాల్స్ అటు ఇటు మాట్లాడుతూ ఉంటారు అంతే. ఆ మిసైల్ని విజువల్స్ గాను చూపించారు, ఏదో లో బడ్జెట్లో తీసినట్టు ఉంటుంది మూవీ స్టార్టింగ్ ఓకే, బాగానే స్టార్ట్ అయింది. ఆ మిసైల్ని అమెరికా ఎలా ఆపుతుంది, ఇదేదో వర్క్ అయ్యేలానే ఉంది అనుకున్నా, కానీ మూవీ చాలా స్లోగా ఉంది. బోరింగ్ స్క్రీన్ ప్లే, వర్స్ట్ రైటింగ్. ఓవరాల్ మూవీ నాకైతే నచ్చలేదు, వేస్ట్ ఆఫ్ టైం అంతే. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్. మరిన్ని మూవీ రివ్యూల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.